ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న శుక్రవారం ఆగస్టు 9తో 44 రోజులు కంప్లీట్ అయింది. ఈ 44 రోజుల కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా వచ్చేసి 185 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 43 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 43 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 25 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 19 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా 44 రోజుల్లో 295 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 73 కోట్లు, తమిళనాడు నుంచి 44 కోట్లు, కేరళ నుంచి 26 కోట్లు, ఇక హిందీ నుంచి 297 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 260 కోట్లు. అలా టోటల్గా తెలుగు ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 44 రోజుల్లో 1056 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 92.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 27.5 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమలో 27 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 21 కోట్ల 70 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 5 కోట్ల 30 లక్షల షేర్ రావాలి, కష్టమే. ఇక 5 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్లు ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 70 లక్షలు వచ్చింది షేరు, అంటే 70 లక్షల లాభాలు ఉత్తరాంధ్రలో. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలంటే 3 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 9.5 కోట్ల షేర్ వచ్చింది. మరో 50 లక్షల షేర్ రావాలంటే 1 కోటి గ్రాస్ రావాలి, ఇది కష్టమే. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల 30 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 70 లక్షల షేర్ రావాలి అంటే 1.5 కోటి గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల 30 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 70 లక్షల షేర్ రావాలి అంటే 1.5 కోటి గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల 20 లక్షలు వచ్చాయి. ఇంకా 80 లక్షల షేర్ రావాలి అంటే 1.5 కోటి దాకా గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్ల కొంటే 186 కోట్ల షేర్ వచ్చింది, అంటే 18 కోట్ల లాభాలతో సినిమా ఓవరాల్గా క్లీన్ హిట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో సూపర్ హిట్ అయింది, ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ హిట్ అయింది. ఇక మిగతా ఆంధ్రాలోనే కొద్దిగా 90% రికవరీ అయింది, 10% రికవరీ కావాలి. ఇక రాయలసీమలో పెద్ద దెబ్బ పడింది, 5 కోట్ల నష్టాలు. ఇవన్నీ మొత్తంగా చూసుకుంటే తిరిగి ఇచ్చేయాలి ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకి ఒప్పందం ప్రకారం. కానీ ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్ తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటకకి 25 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 36.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 11.5 కోట్ల లాభాలు కర్ణాటకలో. తమిళనాడులో 16 కోట్లకు కొంటే ఇక్కడ 22 కోట్ల షేర్ వచ్చిందంటే 6 కోట్ల లాభాలు తమిళనాడులో. కేరళలో 6 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చింది, అంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ కేరళలో. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్లకు కొంటే ఇక్కడ 148 కోట్ల షేర్ వచ్చింది, అంటే 63 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 70 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 130 కోట్ల షేర్ వచ్చింది, అంటే 60 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాని 370 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు 44 రోజుల్లో 533 కోట్ల షేర్ వచ్చింది, 37 కోట్లు, అంటే 167 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో వీకెండ్లో కొద్ది కలెక్షన్స్ వస్తాయి. సో టోటల్గా 1060 కోట్లు అయితే వచ్చేస్తాయి. ఇక సోమ, మంగళ, బుధులో వర్కింగ్ డేస్లో కలెక్షన్స్ ఉండవు. గురువారం నుంచి కొత్త సినిమాలు ఉన్నాయి, సో థియేటర్లు కూడా వెళ్ళిపోతాయి. ప్రస్తుతానికి ఒక 200 థియేటర్లో నడుస్తుంది సినిమా. 7వ వారంలో 8వ వారం తర్వాత ఆగస్టు 23 శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన 44 రోజుల్లో 1056 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 537 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 167 కోట్ల లాభాలతో సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 620 కోట్లు. ఓకే, బాయ్.